కాసేపట్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ప్రధాని దర్శించుకోనున్నారు. మహంకాళి అమ్మవారికి ప్రధాని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ మహంకాళి ఆలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఆ తర్వాత బేగంపేట ఎయిర్పోర్ట్ కు ప్రధాని చేరుకుంటారు. ఎయిర్పోర్ట్ లో నిర్మించిన సిల్వి ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ ను ప్రధాని ప్రారంభిస్తారు. అనంతరం సంగారెడ్డికి మోదీ వెళ్తారు. ఇక సంగారెడ్డి జిల్లా పటాన్చేర్ లో నిర్వహించే బహిరంగ సభలో మోదీ పాల్గొననున్నారు. ఇక ప్రధానితో పాటు గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ సభకు హాజరవుతారు. $7,200 కోట్ల విలువైన పలు అభివృద్ది పనులకు ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. సంగారెడ్డి, నాందేడ్, అకోలా నేషనల్ హైవే 161ని జాతికి అంకితం చేయనున్నారు. 1,409 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ హైవే తెలంగాణ, మహారాష్ట్ర విస్తరించి ఉంది. ఇక సంగారెడ్డి జిల్లా కేంద్రం నుంచి మదీనాగూడ వరకు విస్తరించి ఉన్న నేషనల్ హైవే 65పై 6 లేన్ల రహదారి విస్తరణకి ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఇక ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం 1,298 కోట్ల రూపాయలను కేటాయించింది. అలాగే మెదక్ జిల్లా నుంచి ఎల్లారెడ్డి వరకు విస్తరించి ఉన్న నేషనల్ హైవే 765D పనులకు ప్రధాని శంకుస్థాపనలు చేయనున్నారు. ఇక ఆ తర్వాత సంగారెడ్డి జిల్లా పటేల్గూడలో ఎస్ఆర్ మైదానంలో ఏర్పాటు చేసిన బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. పటేల్గూడలోని ఎస్ఆర్ ఇన్ఫినిటీలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా సభ వేదికకి 2 కిలోమీటర్ల దూరం వరకు డ్రోన్లను నిషేధించారు. ఎవరైనా గాల్లోకి డ్రోన్లను ఎగిరేస్తే కఠిన చర్యలుంటాయని పోలీసులు హెచ్చరించారు. రైట్, ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ దాదాపుగా 7,200 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు కావచ్చు, లేదంటే ప్రారంభోత్సవాలు కూడా చేరున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, అప్డేట్స్ ఏంటి? ఈ రోజు ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి మరి కాసేపట్లో ఉజ్జయిని మహంకాళి ఆలయానికి కూడా ప్రధాని రాబోతున్నారు. ఏర్పాట్లు, అప్డేట్స్ ఏంటి? 9:30 రాజ్భవన్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బయలుదేరి రోడ్ మార్గాన సికింద్రాబాద్లో ఉన్న ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయానికి రాబోతారు. ఇక్కడ ప్రత్యేక పూజలు కూడా నిర్వహించబోతారు. ప్రధానమంత్రి రాక సందర్భంగా ఇక్కడ పెద్ద ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు. 3 అంచెల భద్రతను కూడా ప్రభుత్వం ఏదైతే పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన పరిస్థితి. నిజానికి తెలంగాణ రాష్ట్రంలో గతంలో వరంగల్లో ఉన్న ఏదైతే అమ్మవారి దేవాలయానికి గతంలో వెళ్ళిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మళ్ళీ ఇప్పుడు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయానికి రాబోతారు. నిజానికి మొదటి షెడ్యూల్లో ఈ దేవాలయం దర్శనం లేనప్పటికీ కూడా నిన్న ప్రధానమంత్రి షెడ్యూల్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనానికి వస్తారనేది తర్వాత చేర్చిన అంశం. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత 10:40 ప్రాంతంలో ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో సంగారెడ్డి పర్యటనకు వెళ్ళిపోతున్నారు. సంగారెడ్డిలో 9,000 కోట్లకు పైగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను జాతికి అంకితం చేయబోతున్నారు. ఇప్పటికే కొన్ని పనులు పూర్తయ్యాయి, కొన్ని పనులు నడుస్తున్నాయి. వీటన్నిటిని కూడా జాతికి అంకితం చేయబోతున్నారు. సో అది కార్యక్రమం తర్వాత
పటాన్చెరులో ఏర్పాటు చేసిన బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కూడా ప్రధానమంత్రి మోడీ ప్రసంగించిపోతారు. ఇది పూర్తిగా రాజకీయ సభగా కూడా చెప్పవచ్చు. నిన్న ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమాల తర్వాత రాజకీయంగా ఏర్పాటు చేసిన పొలిటికల్ సభలో కూడా ప్రధానమంత్రి మోడీ ప్రసంగించారు. ఈ సభలో పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని ఎండగట్టిన పరిస్థితి. అంటే ప్రధానమంత్రి మోడీ తెలంగాణ పర్యటన ద్వారా పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారని చెప్పొచ్చు. పూర్తిగా ఇప్పటికే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఒక టార్గెట్ పెట్టుకుని మూడోసారి అధికారంలోకి రావడానికి పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కూడా పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టింది. కనీసం 10 ఎంపీ స్థానాలు గెలిపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతున్న నేపథ్యంలో పూర్తిగా ప్రధానమంత్రి మోడీ పర్యటన అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమాలతో పాటుగా ఇటు ఏదైతే రాజకీయంగా కూడా కొంత పొలిటికల్గా కూడా హీట్ని పెంచుతుంది. ఇందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ మీద పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టారు. ఇక ఉజ్జయిని మహంకాళి దేవాలయానికి కాసేపట్లోనే ప్రధానమంత్రి రాబోతున్నారు. ఇక్కడ నుంచి ఆ దర్శనం పూర్తయిన తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత సంగారెడ్డికి బయలుదేరి ప్రధానమంత్రి మోడీ వెళ్ళబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక మోదీ పర్యటన సెక్యూరిటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అడిగి తెలుసుకుందాం. శశి, ఈ రోజు రెండో రోజు తెలంగాణలో మోదీ పర్యటించనున్నారు. సో భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? హైదరాబాద్లో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఎక్కడికక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం నేను రాజ్భవన్ వద్ద ఉన్నాను. రాజ్భవన్ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే రాజ్భవన్లోనే ప్రధాని మోదీ బస చేస్తూ ఉన్నారు. రాత్రి చెన్నై నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత బేగంపేట విమానాశ్రయం నుంచి రాజ్భవన్కు చేరుకున్నారు. రాజ్భవన్లోనే రాత్రంతా కూడా బస చేశారు. ఇక్కడ నుంచి కాసేపట్లోనే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోబోతూ ఉన్నారు. 9:40 ఇక్కడ నుంచి మోదీ బయలుదేరబోతూ ఉన్నారు. అనంతరం మహంకాళి ఆలయంలో గంటసేపు పూజలు నిర్వహించిన తర్వాత అక్కడ నుంచి తిరిగి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం సంగారెడ్డికి వెళ్ళబోతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే రాజ్భవన్ పరిసర ప్రాంతాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. ప్రత్యేకంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా ప్రధాని బస నేపథ్యంలోనే ఎన్ఎస్జీ కమాండోలు కూడా రాజ్భవన్ పరిసర ప్రాంతాలను పూర్తి స్థాయిలో తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ప్రతి ఒక్క అంశాన్ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. గత 4 రోజుల క్రితం బెంగళూరులో భారీ విస్ఫోటనం సంభవించింది. ఆ విస్ఫోటనాన్ని బాంబ్ బ్లాస్ట్ గా పోలీసులు గుర్తించారు. ఈ బ్లాస్ట్ లో చాలా మంది క్షతగాత్రులయ్యారు. ఈ యొక్క అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక హైదరాబాద్ లో కూడాను అలాంటి ఘటనలు పునరావృతం అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇక ప్రధాని మోదీ రాక కూడా ఉంది కాబట్టి ఈ నేపథ్యంలోనే పోలీసులు భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేస్తున్నారు. కేవలం ఎన్ఎస్జీ కమాండోలు మాత్రమే కాకుండా రాజ్భవన్ పరిసర ప్రాంతాల్లో లోకల్ పోలీసులు తర్వాత వివిధ స్థాయిలో పనిచేసేటటువంటి సుమారుగా 200 మంది దాకా పోలీసులు ఇక రాజ్భవన్ పరిసర ప్రాంతాల్లో ఉన్నారంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇక ఇదే కాకుండా రాజ్భవన్ నుంచి మరోవైపు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి వెళ్ళేటటువంటి మార్గాల్లో ప్రతి 10 నుంచి 20 అడుగులకు ఒక పోలీసులు బందోబస్తుగా ఇప్పటికీ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం ఉంది. ఇక ఇదే కాకుండా రాజ్భవన్ నుంచి మహంకాళి అమ్మవారి ఆలయానికి వెళ్ళేటటువంటి మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉండబోతూ ఉన్నాయి. ఇక ముందు ఎప్పుడైతే ప్రధాని మోదీ బయలుదేరడానికి ముందు ట్రాఫిక్ అయితే ఎక్కడెక్కడ నిలిపివేస్తారు. సో సుమారుగా ఒక అరగంట పాటు కూడా ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమలయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. మహంకాళి అమ్మవారి ఆలయానికి మోదీ చేరుకున్న తర్వాత మళ్ళీ ట్రాఫిక్ ఆంక్షలను సడలిస్తారు. అనంతరం పూజలు ముగించి తిరిగి బేగంపేట విమానాశ్రయానికి చేరుకునే సమయంలో అప్పుడు కూడా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయబోతున్నారు. సో ఈ అంశాలను ఇటు వాహనదారులు కూడా గుర్తుంచుకోవాలంటూ కూడా పోలీసులు సూచిస్తున్నారు. సో మొత్తానికి మాత్రం రాజ్భవన్ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు కొనసాగుతుంది. కేవలం రాజ్భవన్ పరిసర ప్రాంతాల్లో మాత్రమే కాదు, ప్రధాని మోదీ పర్యటన ఎక్కడెక్కడైతే ఉందో ఆయా ప్రాంతాలన్నింటిలో కూడాను ఇదే తరహా కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయాలకు సంబంధించినటువంటి సుమారుగా 500 మీటర్ల వరకు కూడా పూర్తి స్థాయిలో పోలీసులు ఆయా ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడ కూడా ఎన్ఎస్జీ అధికారులు భారీ భద్రతను కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇక ఇదే కాకుండా ఇక ప్రధాని ఇక్కడ నుంచి బయలుదేరేంత వరకు కూడా ఈ యొక్క బందోబస్తు కంటిన్యూస్గా కొనసాగుతున్నట్టు పోలీసులు చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.